ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. చేపమందు పంపిణీకి అంతా అధికారులు మొత్తం ఏర్పాటు చేశారు. ప్రతిసారి కూడా మృగశిర కార్తె రోజు ఆ కార్తె ముహూర్తం ఎంటర్ అయిన తర్వాత చేపమంది ఇచ్చుడు స్టార్ట్ చేస్తుంటారు. ఈసారి కూడా ఈ మనకు రేపు 8వ తేదీ నాడు ఉదయం మనకు ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తం సందర్భంగా చేపమంది ఇచ్చడానికి అంత సిద్ధమవుతుంది. ఇక్కడ అధికారులు కూడా రకరకాల డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖ, మత్స్య శాఖ, ఇంకా ఇతర శాఖలు అందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళ విభాగానికి సంబంధించిన డ్యూటీలు చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేపమందు పంపిణీ కోసం ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న వంటకాల ఇక్కడ ప్రాసెస్ ఏంది మొత్తానికి, ఇక్కడికి ఎవరైనా సరే చేపమందు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ రాగానే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకుంటేనే మనకు లోపల చేప ఇస్తారు. చేప ఇచ్చిన తర్వాత మళ్ళీ చేపల నోట్లోనే మందు పెట్టి మనకు నోట్లో ఇస్తారు అనమాట. చాలామంది టోకెన్ తీసుకొని లోపలికి చాలా సందర్భాలు ఇబ్బంది పడడం మనం గతంలో కూడా చూసినాం. అది ఇక్కడ టోకెన్ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటే ఇక్కడ 40 రూపాయలు ఇచ్చి ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. అయితే ఈ టోకెన్ ప్రాసెస్ ఏంది ఒకసారి మనం అధికారులను అడిగి తెలుసుకుందాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చాలామంది చేపమందు కోసం వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళకు ఇక్కడ ప్రాసెస్ ఏంటనేది చాలామందికి తెలియక లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. అట్లా కాదు, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ప్రాసెస్ ఏముంటుందో ఆ విషయాలన్నీ మనము ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ మనకు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మనకు చాలామంది ఇక్కడికి చేపమందు కోసం వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు రావడమే అసలు ప్రాసెస్ ఏముంటుంది సార్? ఇది మృగశిర కార్తె రోజున చేపమందు పంపిణీ అనేది ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ఏ టైంకి ఆ తిథి ఏ టైంకి జరగబడినప్పుడు ఆ టైంకి ప్రాసెస్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. దాంట్లో భాగంగా ఈసారి బతిన సోదరులు చెప్పిన దాని ప్రకారం రేపు 8వ తారీఖు నాడు 11 గంటలకి ముహూర్తం స్టార్ట్ అవుతుందండి. పంపిణీ రియల్గా చేప పిల్లలు వాళ్ళకు మందు పెట్టి మందుతో కలిపి వేయడం అనేది వచ్చిన వారికి భక్తులకు వేయడానికి రేపు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. దానికి అంటే ముందుగా ఇక్కడ చాలామంది సుదూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి, భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళు ముందుగానే వచ్చేసి ఇక్కడ ఉంటారు. వారందరికీ కూడా తెలియపరిచేది అంటే వచ్చి అక్కడ వెయిట్ చేసి తర్వాత మన టోకెన్లు లేవనే ఇబ్బంది పడే బదులు వాళ్ళ సౌకర్యార్థము మత్స్యశాఖ ఇప్పుడే ఇక్కడ టోకెన్లు ముందుగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మా మత్స్యశాఖ వాళ్ళు అమ్ముతున్నటువంటి ఈ టోకెన్లని ఈ కౌంటర్లలో ఒక టోకెన్ 40 రూపాయలు చెల్లించి టోకెన్ని తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఆ క్యూ లైన్లో ఇప్పుడు అవసరం లేదు, ఈరోజు అవసరం లేదు. ఓకే సార్. రాత్రి 11 రేపు మార్నింగ్కి పోలీస్ వారు ఆ క్యూలోకి అనుమతి చేస్తారు టోకెన్ ఉన్న వాళ్ళని. టోకెన్ ఉంటేనే ఆలోచిస్తారు ఆ క్యూలో అక్కడికి పోవడానికి. అక్కడి నుంచి మార్నింగ్ 6 to 7 మధ్యలో ఇక్కడ చేప పిల్లలు టోకెన్ తీసుకొని మత్స్యశాఖ వాళ్ళు ఒక చేప పిల్లని ఎక్స్చేంజ్ ఆఫ్ టోకెన్ తీసుకొని చేప పిల్లలు ఇస్తారన్నమాట. ఆ చేప పిల్లని ఒక కవర్లో నీళ్లు పోసి ఆ కవర్లో చేప పిల్ల బతికుండాలి, ఆ కవర్లో పోసిస్తారు. ఆ కార్యక్రమం మార్నింగ్ పోలీస్ వారు నిర్దేశించిన ప్రకారం 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ బతిన సోదరులు పోలీసు వారు కలిసి నిర్ణయిస్తారు. 11 గంటలకు మనకు ముహూర్తం ప్రారంభం అంటే ఒక 2 గంటల ముందుగా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ టోకెన్స్ నడుస్తుంటుంది. వాళ్ళు ఆ చేప పిల్లల్ని ఆ టోకెన్ మాకు ఇచ్చినట్టయితే మాకు అన్న కౌంటర్లలో వాళ్ళకి చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి పోయి ఆ చేప మందు పంపిణీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళు బతిని సోదరుల వాళ్ళు వచ్చిన వాళ్ళకి క్యూ లైన్ల ప్రకారం ఇదంతా సజావుగా నడవడానికి టోకెన్లు 16 కౌంటర్ల టోకెన్లు నిరంతరం షిఫ్ట్ పద్ధతిన 8 అవర్స్ ఒక షిఫ్ట్, 8 అవర్స్ 3 షిఫ్ట్ల మీద వాళ్ళు. అలాగే రేపు మార్నింగ్ 8 గంటల నుంచి 24 గంటలు నడుస్తుందండి. 8వ తారీఖు 11 గంటలకు స్టార్ట్ అయిందంటే 9వ తారీఖు ఉదయం 11 గంటలకి ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తారు వారు. అక్కడ కూడా 32 కౌంటర్లు పెట్టి, ఒత్తిడి కాకుండా 32 కౌంటర్లు పెట్టి కావాల్సిన చేప పిల్లలు అందరికీ ఆ టోకెన్ తీసుకొని చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు చాలామంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటారు, సరే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు ప్రాసెస్ ఐడియా ఉండక ఏం చేస్తారంటే డైరెక్ట్ క్యూలో నిలబడితే మనకు చేపమంది వేస్తారు కావచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ షెడ్యూల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు రేపు క్యూలో నిలబడ్డప్పుడు కూడా అక్కడ అప్పటికప్పుడు చేప తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? చేప ఏముంటుంది, అటువంటి ఎవరైనా ఒకరిద్దరు అక్కడ మిస్ అయితే అక్కడ ఒక ఖచ్చితంగా టోకెన్ ఇక్కడే తీసుకొని పోవాలి. లేదంటే అక్కడ మేము పెట్టుకున్నట్టు అక్కడ ఒత్తిడి జరిగేసేసి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయితే వాళ్ళకి చేస్తాం, కానీ ఖచ్చితంగా ముందుగా టోకెన్ తీసుకొని క్యూలో నిలబడాల్సిందే. అక్కడ పెట్టడం సాధ్యం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. अभी पहला बार है हम आया हो, हमको उधर दूसरे लोग के मुँह से हम सुना था इधर औषधि दवा मिलता है करके, फिर हम लोग सब जन मिला के पहली बार आया. इस्लामपुर जिला सांगली, तालुका वाळवा, जिला सांगली, इस्लामपुर, मुक्काम पोस्ट इस्लामपुर. कैसे मालूम हुआ आपको वो
अभी दूसरा आदमी को कम हो गया ना, वो आदमी हमको बताया वो उधर जाओ तुमको कम हो जाएगी तो। पहली बार तो उनको आपको वो बोला तो मेरे को हमको बोला था 8 साल हो गया, हमको आने का टाइम नहीं मिला है, अभी टाइम मिला है, अभी आया। वो बताया कि हमको 8 साल हो गया। ఈ చేప మందు కోసం మనము ఇక్కడ ఏర్పాట్లు మనం పరిశీలిస్తున్నప్పుడు మనకు ఈ గ్రౌండ్లో చాలామంది ఇటువంటి డబ్బాలు పట్టుకుని కనబడుతున్నారు. ఇవి ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఇవి ఎందుకున్నాయి ఒకసారి ఈ అన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఈ డబ్బాలు ఏంటి అన్న, దేనికోసం ఇవి? మందు డబ్బులు కార్తీక మందు అని ఇస్తారు 40 రోజులకు. ఆ. అది గోళీలు చేసుకొని తినాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చేప నొట్టె మందు పెట్టి ఇస్తారు కదా, రాంగా ఇది అలాగా అంటే దీంట్లో కార్తీక మందు ఇస్తారు. దీంట్లో ఎక్స్ట్రా పెట్టిస్తారా? yes. ఇలా పెట్టించిన మందును వాళ్ళ ఇంటికి పోయినాక ఎట్లా వాడు? గోళీలు వాడాలి. 40 రోజులకు గోళీలు చేసుకోవాలి. 40 గోళీలు ఎండబెట్టి ఉడుకులీలతో తినాలి రోజు పడిగడుతుంది. చేప అవసరం లేదు ఇక అప్పుడు. సరే, అంటే ఈ డబ్బాలు అవేనమాట. అంటే చేపతో మందు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు బత్రి సోదరు వాళ్ళు ఒక చిన్న డబ్బాలో మందు పెట్టిస్తారనమాట. ఆ మందును ఇంటికి తీసుకెళ్ళిపోయి 40 గోళీలు చేసుకొని 40 రోజులు వేసుకుంటారు చాలామంది. మొదటిసారి ఇక్కడ వేసుకున్నప్పుడు చేపతో వేసుకుంటారు, ఇంటికి వెనక మళ్ళీ మామూలుగా ఉత్తమ మందే వేసుకుంటారు అనమాట. అట్లా కంప్లీట్ కోర్స్ లాగా పనిచేస్తున్నట్టు. ఇక్కడ చాలామంది ఒక ముందు రోజు నుంచే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు తాగడానికి నీళ్ళు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఊరికి వస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ భోజన ఏర్పాట్లు, వాటరు, ఇట్లాంటి ఏర్పాట్లు, మజ్జిగ ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, చాలా సేవా దృక్పథంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీళ్ళకు అన్న వసతి కూడా కల్పిస్తున్నారు.